అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి జాతకులకు జూన్ మాసంలో 26వ తేదీ అనగా మనకి గురువారం తిథి. ఈ రోజున ధనుసు రాశి జాతకులకు మీ దుఃఖం దూరం కాబోతుంది. మీరు వింటున్నది అక్షరాల సత్యం. మీ యొక్క దుఃఖాన్ని దూరం చేసే విధానంగా భగవంతుని అనుగ్రహం మీ రోజున ఈ రూపేణ మీకు కలగబోతుంది. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. సుఖ సంతోషాలతో జీవితంలో ముందుకు వెళతారు. ఓం శ్రీ వారాహి దేవియే నమః. ధనుసు రాశి జాతకులకు జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు చెప్పే ఈ మాట కోసం ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నట్టు దుఃఖం సంతోషం ఈ యొక్క సాగరంలోనే మనిషి మునిగి తేలుతుంటాడు. ఎప్పుడు కూడా కష్టాల్లో తీరిపోయి ఆ సంతోషం మాకు దక్కుతుందా, కీడించి మేలించే తత్వం ఉండే ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా ఈ విధానంగానే ఆలోచిస్తూ ఉంటారు. మేము ఏం చేస్తే మా దుఃఖం దూరం అవుతుంది, కష్టం తొలగిపోయి సంతోషం మేము ఏం చెయ్యాలి అని భగవంతుడా అని నిత్యం భగవంతుని అడుగుతూనే ఉంటారు. ఎంత కష్టపడినా పొందని ఆ ఆనందాన్ని ఈరోజు భగవంతుని అనుగ్రహంతోనే పొందుకోబోతున్నారు. కానీ ఇక్కడే ఒక మాట చెప్పాలి. ధనుసు రాశి జాతకులు ఎదుటి వారి కష్టంతో వీరికి సుఖం కలగాలని అస్సలు అనుకోరు. దానికన్నా వీరికే కష్టం కలగాలని అనుకుంటారు. అంతటి మంచి దైవ స్వరూపులుగా ఈ రాశి వారి గురించి చెప్పుకోవచ్చు. వీరిని అందుకే లక్ష్మీపుత్రులుగా భగవంతుడు మార్చబోతున్నాడు. మీ దుఃఖం దూరం కాబోతుంది. భగవంతుని అనుగ్రహం కలగబోతుంది. ఈ రాశి జాతకుల గురించి మీ దుఃఖం దూరం కాబోతుంది. భగవంతుని అనుగ్రహం కలగబోతుంది. ఈ రాశి జాతకుల గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుందండి. కానీ ఈ యుగంలో పుట్టాల్సిన వారు అస్సలు కాదు. కలియుగంలో పుట్టారు. కానీ మీ యొక్క చిన్న చిన్న పాపకర్మలు అనుభవిస్తూ వేదనతో గురి అవుతున్నారు. కానీ ఎంత నలిగితే అంతగా ఇనుము వస్తువుగా మారుతుంది. మీరు కూడా ఎంత నలిగితే అంత చక్కటి మనిషిగా మారుతారు. ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా భగవంతుని నమ్ముకుంటున్నారు. మనుషులని మీరు ఎక్కువగా నమ్మరంటే వారికి సహాయం చేయడం మాట్లాడరు, ఏమి వారిని పట్టించుకోరు. ఇలా కాదు, బంధాలకి అనుబంధాలకి రాసులు వీరు. ఎంత ప్రేమ చూపిస్తే లొంగిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు. కానీ ఈ రాశి జాతకులకు శత్రుముఖల అల్లరి చేష్టలతో ఇక విసుగు వచ్చేసింది. ఏది చేసినా సరే ముందుకు సాగని ఈ జీవితం పైన కాస్త దుర్లభమైన జీవితం అయితే అనుకొని ఇక గడపలేమంటూ విసుగు చెందారు. అలాంటి మీకోసమే ఈరోజు వచ్చింది. ఈరోజు మీకోసమే అన్నట్టుగా మారబోతుంది. ఎంతో జ్ఞప్తికి ఉంచుకొని ఈ రోజును మీ దుఃఖం దూరం కాబోతుంది. ఆనంద బాష్పాలు అయితే వచ్చి ఇవ్వబోతున్నారు. మీ ఇంట మీ మనసులో కూడాను సంతోషం విలయ తాండవం చేస్తుంది. సాక్షాత్తు లక్ష్మీదేవితో పాటుగా పరమశివుడు మీ ఇంట అడుగు పెట్టబోతున్నాడు. ఈ తిథి జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి మీరొక నిరాశ చెందాల్సిన అవసరమే ఉండదు. మీ కంట కన్నీరు చెమ్మదు. మీరు ఆడవారైనా మగవారు అయినా సరే మీ మనసులో ఎంతటి కాంతి, మీ మనసులో ఎంతటి కఠినమైన బాధలు ఉన్నా సరే ఆనంద బాష్పాలు వెదజల్లి రోజుగా ఈ రోజునే చెప్పుకోవచ్చు. ఏం జరగబోతుంది ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార రీత్యా ఎటువంటి ప్రతిఫలితాలని ఈరోజు పొందుకోబోతున్నారు. మీ సత్కార్యాలు ఈ రోజున మీ యొక్క జీవితాన్ని ఆకాశానికి ఏ విధంగా ఎరగబోతున్నాయి, ఎటువంటి దుఃఖాన్ని దూరం చేసుకోబోతున్నారు, మీ యొక్క పరిస్థితులను ఎలా మారబోతున్నాయి, ఇన్ని ప్రశ్నలన్నిటి కూడా మీ మధ్యలో ఉన్నాయని మాకు కూడా తెలుసు. ఎన్నెన్నో ప్రశ్నలు ఉన్నా ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాల రూపంలోనే మమ్మల్ని భగవంతుడు పంపించాడని కూడా అనుకోండి. ఏదైనా సరే మంచికి చెబుతాము, ఒకరి చెడుకు ఎప్పుడు కూడా కోరుకోము. భగవంతుని అనుగ్రహం ఉన్నవారు మాత్రం కావున జాగ్రత్తగా ఆలకించండి. ఎన్నెన్నో సంవాదాల కోసం ఎదురు చూస్తున్న మీకు ఈ రోజున మీతో మేము మాట్లాడడానికి భగవంతుడే మూల కారణంగా జ్ఞాపకం ఉంచుకోండి. వీడియో మొత్తం చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఇటువంటి మంచి మాటలను మరికొంతమంది వినేలాగా సపోర్ట్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి వ్యక్తిత్వం ఇందాకే మనం చెప్పుకున్నాం కదండి, చాలా తక్కువ. 100లో 10% మందికే ఇలా
100లో 10% మాత్రమే. ఇంకా 90% వీరి యొక్క మంచి లక్షణాలన్నీ చెప్పుకుంటూ వెళ్తే వీడియో సరిపోయేమో. అంతటి మంచి మనస్కులు. మనం మొదలు పెడితే పూర్తి అవ్వడానికి వీరి యొక్క జీవితం తెరిచిన పుస్తకం కాదండి. ఎన్నో అడ్డుగోడలు, ఎన్నో గోతులు, ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల కష్టాలతో కూడిన ఒక పూర్తి పుస్తకంగా ఈ రాశి జాతకుల జీవితంలో నుంచి చెప్పుకోవచ్చు. కానీ మంచి మనస్తత్వం కలిగిన వారు ఏదైనా సరే చెప్తే అది అక్కడితోనే ఆగిపోతుంది. మనం అంటూ ఉంటాం కదండి, నోటి మీద మూత వేయలేము, గిన్నె మీద మాత్రమే మూత వేయగలము అని. కానీ ఈ రాశి జాతకులు నోటి మీద తాళాన్ని వేసుకుంటారు. ఎవరి కష్టాన్ని ఎవరి యొక్క రహస్యాలను ఎవరికి కూడా చెప్పరు. అలానే వీరి గురించిన సమాచారం కూడా బహిర్గతం చేయరు. తగుముఖం జాగ్రత్తలు మాటిస్తూ ఉంటారు. అందుకే కొంతమందికి వీరి అంటే అమిత ఇష్టము. అందుకే కొంతమందికి వీరి అంటే చాలా అభిమానము. వీరు అంటే ఒక మార్గనిర్దేశము. వీరి యొక్క సలహా అంటే వీరికి వేదవాక్కు. అలాంటి వారు ఎంతమంది వీరి జాతకుల జీవితంలోనే ఖచ్చితంగా కూడా చుట్టుపక్కల పొరుగు వాళ్ళలో, స్నేహితులలో, సహ ఉద్యోగులలో, సన్నిహితులలో ఉంటారు. కానీ మంచి ఉన్న చోట చెడు ఉంటుంది కదా. ఇది మానవ నైజమే కదా. మంచితనంతో మీరు మిత్రులను ఎంత బాగా సంపాదించుకున్నారు. వీరి యొక్క మంచితనంతోనే శత్రువులను కూడా అంతే బలంగా సంపాదించుకున్నారు. ఇది నగ్న సత్యం. ఆ శత్రువులు ఊరికే ఉంటారా? వీరిని ముప్పు తిప్పలు పెట్టడమే ధ్యేయంగా ముందుకెళ్తుంటారు. అలానే వీరి యొక్క లక్షణాలను మార్చుకుంటారా? అస్సలు మార్చుకోరు. ఎవరి కోసమో వీరి యొక్క స్వభావం మార్చుకోవడం భగవంతుడికి విరుద్ధం అంటూ వాదిస్తారు. అనుబంధాలను గొప్పగా చూసుకుంటారు. ఓర్పు అధికంగా ఉంటుంది. కష్టపడే ఏదైనా సరే పని పూర్తి చేసి ఫలితం కోసం ఎంత కాలమైనా సరే ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత కష్టం వచ్చినా సరే బంధాలను వదులుకోవడానికి ఇష్టపడరు. కొత్త స్నేహాలను, కొత్త బంధాలు, పరిచయమైన పాత బంధుత్వాలను, వారితో గడిపిన క్షణాలను, వారితో ఉన్న కష్ట నష్టాలను ఎప్పుడు కూడా మర్చిపోరు. ఎంత ఉన్నత మనస్తత్వం వీరిది. కానీ కొన్నిసార్లు ఎదుటివారు అపోహపడవచ్చు, అపార్థాలకు లోను కావచ్చు. కానీ వారికి అర్థమయ్యేలాగా చెప్పడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. ఎవరు ఏది అనుకుంటే నాకేంటి అన్నట్టుగా కొన్నిసార్లు మొండిగా కూడా వ్యవహరిస్తారు. వారు భార్యాభర్తల సంబంధంలో ఉన్న, స్నేహ బంధంలో ఉన్న, ఆఖరికి కన్న తల్లిదండ్రులతోనైనా సరే కాస్త పెడమొహం లాగానే ఉంటారు. వీరు చేస్తుంది ఎదుటి వారికి అర్థమయ్యేలాగా చెప్పకపోతే కొన్ని రకాల అపార్థాలకు మీరే తావిచ్చిన వారు అవుతారు కదా. ఈ విషయంలో మీ దాకా ఆస్త ఆలోచన చేయండి. బంధం ముఖ్యం, మన యొక్క అపార్థాలు ముఖ్యం కాదు. ఎవరైనా సరే మన ఇష్టలు, ప్రేమైన వారు, మన మనసు కోరుకునేవారైతే వారిని దూరం పెట్టకూడదు. అలాగే వీరికి వారి మీద ప్రేమ ఉండేలాగా అంటే ఎనలేని ప్రేమాభిమానాలు కుటుంబ సభ్యులపైన ఉంటాయి. కుటుంబం అంటే ఈ రాశి వారికి ఒక పెద్ద బలమని కూడా చెప్పుకోవచ్చు. ఇది వీరితో ఒక పెద్ద బలహీనత కావచ్చు. కుటుంబం సభ్యుల కోసం ఏదైనా చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటారు. వీరి జీవితాన్ని పరిశీలిస్తే కనుక వీరి జీవితంలో అనేక సమస్యలు, ఒడిదుడుకులు ఉంటాయని కూడా చెప్పొచ్చు. మీకు ఉన్నటువంటి మంచి మనస్తత్వం కూడా కొంతమందిని దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేని చోట కూడా వీరి కోసం కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అంటే రాజీ పడవలసిన అవసరం లేకపోయినా రాజీ పడి కొంతమంది వ్యక్తులకు దూరం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇలా రాజీ పడడం వల్ల ఒక వర్గానికి వీరు ఇంప్రెషన్ అవుతారు, కానీ మరొక వర్గానికి శత్రువు అవుతారు. ఈ విధమైన మనస్తత్వం వీరు ఇలా వెళ్ళేలాగా ఉంటారు. కొంతమంది వ్యక్తులకు దగ్గరై మరికొంతమందికి దూరం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజున కూడా అటువంటి స్థితిగతి ఉండవచ్చు. మీరు అన్యాయాలు బేరీజు వేసుకొని ఇచ్చే ఆ జడ్జిమెంట్ కోసం ఈ రోజున మీ రంగాల్లో కొంతమంది నెగ్గిన కొంతమందికి దూరం కాబోతున్నారు. దూరమైన వారి పరిస్థితి ఇంతగా కూడా అనిపించవచ్చు. మీకు కష్టం కలిగించే విధానంగా ప్రతి చర్యకు కూడా పాడుపడవచ్చు. దూషిస్తూ మిమ్మల్ని చాలా వరకు కూడా అనారాని మాటలు కూడా అనవచ్చు. కావున వారి విషయంలో విననట్టుగా, చూడనట్టుగా ఈరోజు పక్కకు వచ్చేసేయండి. ఈ యొక్క హెచ్చరిక మీకోసమే జారీ చేయడం జరుగుతుంది. జ్యోతిష పండితులు చెప్పేది వాళ్ళు చెప్పలు ఉండవండి, మీ యొక్క మేలు కోసమే చెబుతారు. కానీ కొన్నిసార్లు ముందస్తు జాగ్రత్తగా చెప్తారు.
ఈ రాశి జాతకులకు అందరికీ కూడా ఇలాగే ఉండాలని ఉండదండి. జన్మ జాతకం ప్రకారం కొన్ని రకాల మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చు. కొంతమందికి దూరమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈరోజు కుటుంబ సభ్యులు కూడా వీరిని అర్థం చేసుకోలేని సందర్భాలు కూడా అత్యధికంగా కూడా కనిపిస్తున్నాయి. రాజీ పడకలేదని సందర్భంలో కూడా రాజీ పడడం వల్ల ఈ రోజున కుటుంబ సభ్యులకు మీ పైన కాస్త కోపం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ విషయంలో మీరు నోరు తెరిచి వాస్తవాన్ని చెప్పండి. ఈ కోపం కారణంగానే ఇక వారు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉండదు. ఈ మనస్తత్వం చేత మిమ్మల్ని కొందరిని ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటాయి. వారి యొక్క అవసరాలకి మిమ్మల్ని వినియోగించుకొని అటువంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా కూడా ఎంతో కృంగిపోతారు. నమ్మిన వ్యక్తుల వల్ల కూడా మోసపోయే స్థితి ఉంటుంది. మీరు పనిచేసే చోట కూడా కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మీరు మానసికంగా కూడా ఎంతో కృంగుగలతో ఉన్న పరిస్థితులు కూడా ఈరోజు ఎంతగానో కాలం వస్తున్నాయా. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలోనే వడిదొడుకులు సమస్యలు ఉన్న భగవంతుని ఆరాధనలో నిత్యం సమయాన్ని గడపడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే ఉంటాయి. ప్రతి నిత్యం కూడా ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. దీనివల్ల మీకు దైవ బలం పెరుగుతుంది. ఈ రాశి వ్యక్తులు మనోబలంతో ధైర్యం బలంతో ఎంతైన కార్యాన్ని తప్పకుండా దిగ్విజయంగా కూడా పూర్తి చేస్తారు. కష్టంలో ఉన్నప్పుడు దైవం తోడుగా ఉంటుంది. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తుంటారంటే ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు శని భగవానుడిని స్మరిస్తూ ఉంటారు. మా మీద కూర్చున్నాడు, మాకు శని పట్టింది, మాకు ఈ విధంగా శనిని తూలనాడుతూ ఉంటారు. మాటలతో ఆయనను అవమానపరుస్తూ హేళన చేసినట్టుగా మాట్లాడతారు. ఇది మీకు తెలియకపోవచ్చు. ఏదో మాట తొందరలోనే రావడం లేదా ఊతపదం కావడం, మన పెద్దవారి నుంచి మనకు అవలంబించిన ఆ యొక్క మాట తీరు తెలియదు. ఇలా శని భగవానుని అవమానించటం అస్సలు కూడా కాదు. ఇది పెద్దవారి నుంచి చెప్పినా మనం ఆలకించలేకపోవచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. కానీ ఇకనైనా తెలుసుకోండి, శని భగవానుని ఏ రాశి వారు కూడా అవమానించకూడదు. వాస్తవానికి శని కష్టాలు మాత్రమే కాదండి, సుఖాలు కూడా అందిస్తాడు. అది మన కర్మ ఫలితం. మనం ఆచరించే ఆ యొక్క పనుల మీద, ప్రవృత్తి మీద, మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. క్రమశిక్షణతో ఉండే శని భగవానుడు వారాల జల్లును కురిపిస్తాడు. మనం చేసే కర్మలకు ఫలితాలు మాత్రమే శని భగవానుడు మనకి అందజేస్తుంటాడు. శనిని నిందిస్తూ అవమానిస్తూ ఉంటే సమస్యలు అనేటివి అనేకం ఉత్పన్నం అవడం వల్ల సమస్యల తీవ్రత అనేది పెరగడం, వాటికి పరిష్కారాలు లభించకపోవడం వల్ల ఎప్పుడైతే శని భగవానుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటామో ఖచ్చితంగా కూడా శని భగవానుని ఆశీస్సులతో జీవితం మనం కోల్పోయిన వాటినన్నిటినీ కూడా తిరిగి దక్కించుకోకుంటాం. ఆర్థికంగా కూడా పూర్వస్థితిని సాధిస్తాం. జీవితంలో ముందుకు ఎన్నడూ లేనటువంటి అద్భుత ఫలితాలు అయితే చూస్తాం. అలాగే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మీకు అపారమైన పుణ్యఫలం అయితే లభిస్తుంది. మీ యొక్క మనస్తత్వం ఇతరులకు సహాయం చేసే గుణమే కాబట్టి ఈ విధానంగా అయితే దాన ధర్మాలు చేయడానికి మాత్రం ఏ మాత్రం కూడా వెనకంజ వేయకుండా శక్తి మేరకు మీరు అప్పులు చేసి దాన ధర్మం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఉన్నంతలో శక్తి మేరకు దానం చేస్తూ ఉండండి. ఖచ్చితంగా కూడా పరమశివుడి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. శని భగవానుని కూడా మిమ్మల్ని ఎంతగానో అనుగ్రహిస్తాడు. మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని అయితే చూపిస్తాడు. అలాగే ఆలయానికి వెళ్ళి నిత్యం కూడా మీరు శని భగవానుని చుట్టూ ప్రదక్షిణలు చేసి నెయ్యితో దీపం వెలిగించండి. శనివారం రోజు ఈ విధంగా చేస్తూ ఉండండి. వీలైతే శని భగవానుడికి ఇష్టమైన నల్లటి వస్తువులు, నల్లటి వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి. ఈ విధానంగా చేస్తే అపారమైన పుణ్య ఫలితం దక్కుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే గోచార ఫలితాలతో పాటుగా మన యొక్క ప్రవర్తన, ప్రవృత్తి మరియు తన యొక్క తెలివితేటలు ఎలా ఉంటాయి, ఎటువంటి చిక్కుల్లో అనుకోకుండా వీరు పడుతున్నారు, భగవంతుడు మనకి ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారు, ఇవన్నీ కూడా జ్యోతిష పండితులు మనకి సూచనగా తెలియజేస్తారు. వీటిని తెలుసుకుంటే 100% కూడా మన కష్టాల నుంచి తప్పించుకోవచ్చు. కలియుగంలో మంచి కూడా చెడులాగా పాములా కాటేస్తుంది. మీ యొక్క మనస్తత్వం గురించి, మీరు పడుతున్న కష్టాల గురించి, పడబోతున్న కష్టాల గురించి, అన్నిటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకున్నారు కదా. ఇక ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉంటుందో కూడా జ్యోతిష్కుని మాటల్లో కూడా తెలుసుకుందాం. జాతకం ప్రకారం చూస్తే కనుక ఈ రోజున మీ దుఃఖం అంతా దూరం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అది ఏ రకమైన దుఃఖమైనా కావచ్చు.
ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధానంగా అయితే ఉంటుంది. ఏదో ఒకటి సమస్య అయితే ఉంటుంది. ఆ సమస్య నెలల తరబడి కూడా ఉండదు. అది మీ సమస్య కావచ్చు, ఇంట్లో ఎవరి సమస్య అయినా కావచ్చు, సంతానం సమస్య కావచ్చు, మీ యొక్క బంధాల మధ్య చెలరేగుతున్న ఒక నిప్పు కంటికి కనిపించని దూరము కావచ్చు, సమస్య ఏదైనా కావచ్చండి. మానవుడు బ్రతికి ఉండాలండి, సమస్యలు ఉంటూనే ఉంటాయి. సమస్య లేని దినంగా ఉండదు, చావు లేని ఇల్లు ఉండదు. అలా ఉంటుంది. ఇప్పుడు కష్టకాలం వస్తుందండి. ధైర్యంగా దైవత్వంతోనే, దైవ బలంతో అడుగులు ముందుకు వేయడమే మానవుని లక్షణంగా. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, మీ వృత్తి వ్యాపారానికి సంబంధించిన సమస్య అవ్వచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులతో మీ విభేదాలు, బంధువులతో విభేదాలు, ఈ యొక్క బంధంలోనే ఎనలేని తీరని లోటు, ఒక్కొక్కరి జీవితంలోని తీరని సమస్య అంటూ మానసికంగా వారిని వేధించే ఒక పెద్ద సమస్య వీరికి ఉంటుంది. ఆ సమస్య ఈ రోజునే దూరం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎంతకాలంగా ఈ సమస్యతో వేధించబడుతున్నారు, ఏ నిర్ణయం ఈ సమస్యల వలనే సక్రమంగా తీసుకోలేకపోతున్నారు. ఈ సమస్య తీరటం వల్ల మీకు ఎంతో మానసిక ఆనందం అయితే కలుగుతుంది. ఈ యొక్క జూన్ మాసంలో 26వ తేదీన ధనుస్సు రాశి వారి జీవితంలో ఒక బాధ దూరం కాబోతుంది. మిమ్మల్ని వేధిస్తున్న బాధ, ఆర్థిక సమస్య తీరిపోవచ్చు. అప్పులు చేసి కట్టలేని స్థితిగతుల్లో మీరు ఉన్నారా? ఆ అప్పులు అని కూడా ఈ సమయంలో తీరబోతున్నాయి. ఆ అప్పులు అన్నీ కూడా కట్టడానికి మీకు మార్గం సులభం అవుతుంది. మీరు నిరుద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి మంచి శుభవార్తలు అయితే వినే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్తో కూడిన ట్రాన్స్ఫర్ లభించవచ్చు. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి కూడా అందుకే గొప్ప శుభ సమయంగా, వీరొక్క గొప్ప శుభ సమయంగా సూచిస్తూ విదేశాలకి వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి అనుకునే వారికి కూడా చక్కటి అవకాశం అయితే లభిస్తుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మార్చవచ్చు. లేకపోతే వివాహం కోసం చేస్తున్న వారికి కూడా వివాహానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్తనైతే వినే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజున మీ యొక్క జీవితంలోని చాలా కీలకమైనటువంటి రోజుగా చెప్పాలి. ఈ రోజు ఉదయం లేవగానే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల కూడా అద్భుత విశేషత ఖచ్చితమైన ఫలితాలు అయితే పొందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రోజున ఏమిటి అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఉదయించే సూర్యుడికి నమస్కరిస్తే మీకు కలగబోతున్న చెడు కావచ్చు, ఎదుటి వారితో మీకు రాబోతున్నటువంటి కష్టము కావచ్చు, ఆదాయం విషయంలో మీకు కలిగేటువంటి అపశృతి ఏదైనా ఉన్నా సరే తొలగిపోతుంది. ఈ రోజున ఎదుటి వారితో వాగ్వివాదాలకు దిగి కొన్ని రకాల విచిత్ర పరిస్థితులు కూడా కలగవచ్చు. కావున మిన్నకుండండి. అనుకున్న మీరు రెచ్చిపోవచ్చు. కావున ఈ యొక్క దూరాన్ని తగ్గించుకోండి. ఈ రోజున అనవసరపు గొడవలకు వెళ్లకుండా మీ పనిని మీరు చూసుకోండి. మీకు సమయం ఉంటే ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోండి. ఆర్థికంగా కూడా కొన్ని రకాల కష్టాలు, నష్టాలు స్నేహితుడి వలన కూడా, ఇరుగు పొరుగు వల్ల కూడా కలగవచ్చు. మీ దగ్గర ఉన్న ధనం గురించి ఎవరికి కూడా చెప్పవద్దు. ధనం మన దగ్గర ఉంది వెంపర్లాడేవారు మన చుట్టూనే చాలామంది ఉంటారు. పైకి మాత్రం ఏదో పెద్దవారిలాగా పేరు మోసిన వ్యక్తుల్లాగా కనిపిస్తూ ఉంటారు. కానీ ధనం ముంగిట అందరూ కూడా మోసపోతుంటారు, దాసోహం అవుతారు. వచ్చే ధనం గురించి కానీ, ఉన్న ధనం గురించి కానీ ఏది చెప్పవద్దు. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు తెచ్చుకొని బతుకుతున్న వారిలాగా ఎదుటి వారికి కనిపించడం ఉత్తమం. ఒకవేళ మీకు వచ్చే ధనం గురించి ఎదుటివారికి తెలియకుండా దానికి సంబంధించి కన్న తల్లికి కూడా కనుమరుగుండాలి. ఈ విషయంలో ఇటువంటి జాగ్రత్తలు కూడా ఈరోజు తీసుకోండి. ప్రతిరోజు కూడా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. రాగి పాత్రలో నీరు వేసుకొని అందులో కొద్దిగా కుంకుమ, కొంచెం అక్షింతలు, ఒక ఎర్రటి పువ్వును వేసి సూర్యుడికి వైపు తిరిగి మీ చేతుల్లో నుదుటి కంటే కూడా పైకి పట్టుకొని 2 చేతులతో చెంబు పట్టుకొని సూర్యుడికి నీళ్లను సమర్పించాలి. ఇలా సమర్పించిన నీరు మీ కాళ్ళ మీద పడకుండా చూసుకోండి. ఏదైనా సరే మొక్కలో కానీ లేదా ఏదైనా ఇతర డబ్బులో కానీ ఆ నీళ్ళు పడేలాగా చూసుకోండి. అలాగే ఇంట్లో కూడా ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోండి. దీనివల్ల మీకు ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్, చూశారు కదండి ఈ రోజున ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు. మీకు మాత్రం మా నుంచి ఒకటే సూచన, దుఃఖమైన, సంతోషమైన
ఎప్పుడైనా సరే ఒకేలాగా స్వీకరించండి. రెండింటిని కూడా భగవంతుడే ఇస్తున్నాడు కదా. దుఃఖం వచ్చిందని భగవంతుడిని నిందించడం, కష్టం కలిగించదని భగవంతుని దూరం నానటం ఎప్పుడు కూడా చేయవద్దు. ఇది ప్రథమ తుది సూచన. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు.